ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది, చదువుతాను, సో దానికి సమాధానం చెప్పగలరు. నేను 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకోసంగా బ్యాంకర్ దగ్గరకు అప్రోచ్ అయ్యాను. సో బ్యాంకు వాళ్ళు 50 లక్షలకు గాను 40 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పారు. సో 50 లక్షలకి 40 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 10 లక్షలు తగ్గించడానికి కారణం మిగతా ఇతర కార్ లోన్లు ఉండడం వల్ల 10 లక్షలు తగ్గించి 40 లక్షలు మాత్రమే లోన్ ఇస్తామని చెప్పారు. సో మరి ఇప్పుడు నా ముందున్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, నేనేం చేయాలంటూ కూడా మనకు ఒక కేస్ స్టడీ వచ్చింది. సో బేసిక్గా మీరు చెప్పిన కేసు ఏంటి అంటే డెప్ట్ టు ఇన్కమ్ రేషియో మ్యాచ్ కానప్పుడు జరుగుతూ ఉంటుంది. డెప్ట్ టు ఇన్కమ్ రేషియో అని అంటే మీకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈఎంఐస్, మీకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇన్కమ్, ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. అండ్ కొత్తగా రాబోతున్నటువంటి ఈఎంఐ కూడా అది అందులో ఫిట్ అయి ఉండాలి. సో బేసిక్గా అనిపిస్తుంది, హవెవర్ హోమ్ లోన్ సెక్యూర్డ్ లోన్ కదా, నాకు ఎంత లోన్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, హోమ్ లోన్ తీర్చుకోవడం నా హెడ్ఏక్ కదా. నో, అది అలా ఉండదు. సో బేసిక్గా హోమ్ లోన్స్ కానీ ఏ లోన్ కానీ ఇచ్చేటప్పుడు సహజంగా మీకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డెప్ట్స్, సో బేసిక్గా ప్రతి డెప్ట్ ఎందుకు మీకు సిబిల్లో అప్డేట్ అవుతుంది అని అనడానికి రీజన్ ఇదే. అసలు ఎగ్జిస్టింగ్ ఈఎంఐలు ఎంత పే చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుంటే అసలు మీకు కొత్తగా వేయబోయేటువంటి ఈఎంఐలు మీకు పే చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది ఒక బేసిక్ అంచనా బ్యాంకులు వేస్తాయి. బ్యాంకులు అంత అంచనా వేస్తేనే చాలామంది పే చేయలేకుండా ఉంటారు. అలాంటిది ఆ మాత్రం జాగ్రత్తగా కూడా తీసుకోకపోతే బ్యాంక్స్ అసలు ఈఎంఐలు చాలామంది ఎగవేసేవాళ్ళు ఇప్పటికి. సో బేసిక్గా ఆ బేసిక్ రేషియో అనేది వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్లో ఫస్ట్ మీది ఫ్యామిలీ ఇన్కమ్ని కంబైన్ చేసి చూపించే ప్రయత్నం చేయండి. అంటే మీకు జాయింట్ లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి, మీ మిస్సెస్ది మీది కలిపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 12 lakhs ప్యాకేజ్ ఉంది, మీ మిస్సెస్కి ఒక 8 lakhs ప్యాకేజ్ ఉంది. ఈ రెండు కంబైన్ అయితే సహజంగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఇది సహజంగా జరిగేది. మెజారిటీ కేసెస్లో లోన్ ఎలిజిబిలిటీ లేనప్పుడు కంబైన్డ్గా చేసి సహజంగా బ్యాంకుల వాళ్ళే మీకు ఆ సలహా ఇస్తారు, మీ మిస్సెస్ది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి సబ్మిట్ చేయండి, మేము కంబైన్డ్గా చెక్ చేస్తాము అని చెప్పి. ఒకవేళ మీకు అది పాసిబిలిటీ ఉంది అని అంటే కనుక ఫస్ట్ అక్కడే మీకు ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి లోన్స్ వాళ్ళకి ఇంకెన్ని మంత్స్ ఉంది? ఒక 6 to 9 months లోపల క్లియర్ అవుతాయని రాస్తున్నారు. సో బేసిక్గా 6 to 9 months ఈఎంఐస్ అని అంటే అదేమీ పెద్ద ఎత్తుదేం కాదు, నాకు తెలిసి అది మార్జినల్గానే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం అటు ఇటుగా కష్టపడ్డారు అంటే ముందు ఆ డెప్ట్ని క్లియర్ చేయగలిగారు అని అంటే వాళ్ళకి ఆ ఈఎంఐ కెపాసిటీ పెంచడానికి అవకాశం దొరుకుతుంది. సో వాళ్ళు ఏదైనా అవకాశం దొరికితే హ్యాండ్ లోన్, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏదైనా హ్యాండ్ లోన్ తీసుకుంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వడ్డీ కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా తెలిసిన వాళ్ళ దగ్గర. 6 to 9 months అంటే అదేం పెద్దగా ఉండదు, తెలిసి 3 లక్షలు ఉంటుందేమో గట్టిగా ఉంటే, లేదా 4 లక్షలు ఉంటుంది. ఆ 4 లక్షల రూపాయలు మీరు ఈఎంఐ క్లియర్ చేసి పడేసి ఎన్ఓసి తీసేసుకుంటే మీకు ఈఎంఐ అనేది ఫ్రీ అయిపోతుంది. సో మీ దగ్గర మీ లోన్ బుక్లో అసలు ఏ ఈఎంఐస్ ఉండవు. సో కొత్త ఈఎంఐ ఫ్రెష్గా మీకు హౌస్కి తీసుకోవడానికి అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదొక పద్ధతి. 2, లేదు నేను ఇమీడియట్గా కట్టలేను అని అంటే బెటర్ పోస్ట్ పోన్ చేసుకోండి, టేక్ టైం తీసుకున్న తర్వాత హవెవర్ 6 monthsలో 9 monthsలో ఈఎంఐస్ క్లియర్ అవుతున్నాయి కదా, ఆ తర్వాత యూ కెన్ ఇనిషియేట్. ఓకే, మేము అంతవరకు వెయిట్ చేయలేము, మంచి ఆపర్చునిటీ ఉంది మాకు, అది మిస్ అయిపోతుంది అంటారా, ల్యాప్ అంటే లోన్ అగేన్స్ట్ ద ప్రాపర్టీ. మీకు ఇప్పుడు కొనేది పక్కకు పెట్టండి, ఇంతకుముందు వేరే ఏదో ఒక ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ల్యాండో ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా, ఏదో ఒక ప్రాపర్టీ మీద మీరు ఎక్స్ట్రా లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఎంతో కొంత. సో కైండ్ ఆఫ్ ఎ పర్సనల్ లోన్ లాగానే ఇష్యూ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మీకు ఏదైతే 40 lakhs వస్తుందో తీసుకోండి, ఎక్సెస్ అమౌంట్ వాటి దగ్గర తీసుకొని మీరు దాన్ని అయితే ప్రజెంట్ నీడ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, టెన్యూర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈఎంఐ వాల్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు కొంతకాలం పాటు విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళడానికి, అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్ళడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు అసలు బయట లోన్ ఎందుకు, మా పేరెంట్స్ కానీ ఎవరి దగ్గర నుంచైనా మేము హ్యాండ్ లోన్ తీసుకొని నిదానంగా క్లియర్ చేస్తాము అని అన్నా యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. లేదు అని అంటే మీకు డెఫినెట్గా ఇంట్లో గోల్డ్ ఉండే ఉంటుంది కదా. సో మీ మిస్సెస్ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ కాకుండా మీ పేరెంట్స్ పేరు మీద ఎవరి మీదైనా గోల్డ్ లోన్ తీసుకోండి. మళ్ళీ మీ పేరు మీద తీసుకుంటే అగైన్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎవరి మీదైనా గోల్డ్ లోన్ తీసుకోండి. ఆ గోల్డ్ లోన్ తీసుకొని ఎగ్జిస్టింగ్ ఈఎంఐని క్లియర్ చేసి పడేసేయండి. ఏవైతే మీ కార్స్ XYZ ఉన్నాయి కదా అవి క్లియర్ చేసేయండి. అవి క్లియర్ చేసేస్తే అగైన్ మీకు లోన్ బుక్ క్లియర్ అయిపోతుంది. లేదు అది క్లియర్ చేయడం ఎందుకు అని అనుకుంటే డెఫిషియట్ అమౌంట్ 40 లక్షలు ఎట్లాగ ఇస్తా అన్నారు కదా, ఈ 10 లక్షల రూపాయలు మీకు గోల్డ్లో వచ్చేస్తుంది కట్టేసుకుంటామని అంటే యూ కెన్ డూ దట్ ఆల్సో. సో బేసిక్గా మీకు గోల్డ్ లోన్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్, నియర్ టు హోమ్ లోన్ రేట్కే వస్తుంది అది కూడా.
సో అది మీరు తీసుకోగలుగుతారు ఆ బర్డెన్ని, ఆ మందం బర్డెన్. హవెవర్ మీకు 6 to 9 monthsలో క్లియర్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఈఎంఐ, దీన్ని స్లోగా క్లియర్ చేయడానికి మీకు కూడా మంచి దారులు అయితే డెఫినెట్గా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఇన్కమ్ స్ట్రీమ్ పెంచడానికి అవకాశం ఉంటుందో చెక్ చేసుకోండి. మీకు ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఏమన్నా రెంటల్కి ఇస్తే మీకు రెంటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో మీకు ఐటీఆర్ ఫైలింగ్కి కూడా స్పేస్ దొరుకుతుంది. సో బేసిక్ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉన్నాయా రెంట్ అవుట్ చేయడానికి, సో బేసిక్గా అది కూడా మీ ఇన్కమ్ స్ట్రీమ్లోకి యాడ్ అయిపోతుంది కాబట్టి మీకు ఆ ఈఎంఐ ఏదైతే వెసులుబాటు స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. సో మీకు ఈ డెప్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది కూడా కొంచెం హెల్దీగా మారుతుంది. సో బేసిక్ యూ విల్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్. ఈ మల్టిపుల్ మెథడ్స్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. బట్ ఐ ఆల్వేస్ అడ్వైస్ మీరు సాధ్యమైనంత వరకు పర్సనల్ లోన్ జోలికి అయితే వెళ్ళకండి. పర్సనల్ లోన్ జోలికి వెళ్తే మాత్రం మీకు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మిమ్మల్ని డెఫినెట్గా తినేస్తాయి. చాలామంది రైట్ వీఆర్ మిస్సింగ్ సమ్ ఆపర్చునిటీ అని అనుకుంటూ ఉంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీస్ రియల్ ఎస్టేట్లో అయితే కోకొల్లులు. ఈరోజు మీ కంటికి ఇది కనిపించింది అంతే, మీకు ఇంకొకటి కనిపించచ్చు. 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీరు ఆ 6 to 9 months వెయిట్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఏదో ఒకటి చేసేసి అర్జెంటుగా చేయాలి అని అంటే సో ఎంతో కొంత బర్డెన్, ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ మీ మీద బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను చాలామంది కేసెస్ చూసిన తర్వాత చెప్తున్నాను, ఇల్లు కొనుక్కునేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనశ్శాంతితోటి ఇది నా సొంతం అనుకొని బతకడం కోసం మీరు ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇంటితో పాటుగా హౌస్ ఈఎంఐ కాకుండా అదర్ బర్డెన్స్ని కనుక మూట కట్టుకొని మీరు ఆ గృహప్రవేశం చేశారనుకోండి, గుర్తుపెట్టుకోండి మీకు ఇంట్లో ప్రశాంతత మాత్రం 100% ఉండదు. సాధ్యమైనంత వరకు మీరు టైం తీసుకోండి. 6 to 9 months వెయిట్ చేసే అవకాశం డెఫినెట్గా నో ప్రాబ్లం, వెయిట్ చేయొచ్చు. ఈ లోపల ఎక్కడికో ఏమీ వెళ్ళిపోవు. ఈ లోపల అదర్ ఇన్కమ్ స్ట్రీమ్ అయినా పెంచడానికి అవకాశం ఉంది. యాజ్ ఐ సెడ్ లైక్ రెంటల్ ఇన్కమ్కి సంబంధించి ఉండొచ్చు. లేదు మీకు ఏదైనా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా చేంజ్ అయితే శాలరీ హైక్స్ చాలా వస్తాయి, 20% అట్లా కూడా శాలరీ హైక్స్ వస్తాయి. అది కూడా మీకు ఎలిజిబిలిటీకి పనికి వస్తుంది. సో బేసిక్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ కోసం ఈ 6 to 9 monthsలో కష్టపడటం వల్ల మీకు ఏం జరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, మీకు కెరియర్ గ్రోత్. మీరేం చేస్తున్నారు, ఇందాక క్వశ్చన్లో ఆల్టర్నేటివ్స్ ఏంటని ఎతికారు. ఆల్టర్నేటివ్స్ దేనికి ఎదుగుతున్నారు, కొత్త సమస్యను కొని తెచ్చుకోవడం కోసం ఆల్టర్నేటివ్స్ అడిగారు. దానికంటే కూడా ఇన్కమ్ స్ట్రీమ్ని పెంచుకోవడం కోసం ఆల్టర్నేటివ్స్ కోసం మీరు వెతకడం మొదలు పెడితే అటు కెరియర్ స్ట్రీమ్ లైన్ అవుతుంది అండ్ దాంతోపాటుగా మీకు ఈఎంఐ ఎలిజిబిలిటీ అనేది కూడా బ్యాంక్ నామ్స్ ప్రకారం ప్రాపర్గా మీకు వస్తుంది. సో సాధ్యమైనంత వరకు ట్రై టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ఇఫ్ రిక్వైర్డ్ గో ఫర్ సమ్ గోల్డ్ లోన్, దట్ ఈస్ చీపర్ వేర్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.